మరి ఈ రోజున వాసవి జ్యువెలర్స్ అధినేత అయినటువంటి నారాయణ రామారావు గారు రాము గారు 63 సంవత్సరాలు పూర్తయ్యి 64లో అడుగుపెట్టిన సందర్భంగా జై శ్రీరామ్ గ్రూప్ తరఫున ఆయనకి అభినందనలు. అలాగే మరి ఈయనకి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఆ వాసవి దీవులు, మనుషులమ్మ దీవులు, అందరి దీవులు కూడా ఉండాలని, వ్యాపార అభివృద్ధి బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరు చెప్పండి. జై శ్రీరామ్ గ్రూప్ సభ్యుడైన నారాయణ రామారావు వాసవి జ్యువెలర్స్ అధినేత ఫస్ట్ 63 సంవత్సరాల నుండి 64వ సంవత్సరం పుట్టినరోజు మన అందరిలో జరుపుకోవడం ఆనందదాయకం. నారాయణ రామారావు ఎంతో కృషి చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ మంచి పొజిషన్కి వచ్చి ఈ రోజున మంచితనంతో అందరినీ ఆకట్టుకుంటూ వ్యాపార అభివృద్ధి చేసుకుంటూ చక్కగా తన సంసారాన్ని సాగిస్తున్నాడు. అతనికి ఎంతో మంచితనంతో భగవంతుడు అతన్ని ఎల్లవేళలా సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మరి ఎన్టీ రామారావు గారి నామధేయంగా ఉన్న మరి రామారావు గారు 63 వసంతాలు పూర్తి చేసుకుని 64 వసంతాలు అడుగుపెట్టిన సందర్భంగా మనందరితో ఒకసారి అభినందనలు తెలియజేస్తూ మరి వారు వాసవి జ్యువెలర్స్ అధినేతలు, ఆర్వీఎస్ సంఘం కార్యవర్గ సభ్యులు మరి ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ మరి ముందుకు వెళ్తుంటారు. అదేవిధంగా అటు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయినాథుడు, గ్రామదేవత బలిసమ్మ వారు ఆశీస్సు, మన వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళ ఉండని ఇటువంటి పుట్టినరోజులు 100 పుట్టినరోజులు జరుపుకొని వారు అదేవిధంగా వారు వ్యాపారపరంగా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించి మరిన్ని విలువైన సేవలు మా ఆర్వీఎస్ సంఘానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాకు ఈ సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది. క్రితం సంవత్సరం సన్మానం చేశారు, అది నిన్నగాక మొన్నే అనిపించినట్టు ఉంది. కారణం ఏంటంటే మనం డైలీ ఇక్కడికి వస్తూ ఉంటాం కాబట్టి మనం ఆరోగ్యంగా ఉంటే రోజులు కూడా స్పీడ్గా గడిచిపోతూ ఉంటాయి. అదే అనారోగ్యంగా ఉంటే రోజులు కూడా గడవవు. కాకపోతే నిన్నగాక మొన్నే చేశారు, అప్పుడు మళ్ళీ సన్మానం చేస్తున్నారు ఏంటా అని అనిపించింది నా మనసుకు మాత్రం. అలాగే అందరూ కూడా వచ్చి మనమే కాదు మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా అందరూ వాళ్ళకు కూడా తగిన ఎక్సర్సైజ్, వ్యాయామం, యోగా నేర్పించే దిశగా మనం అందరం కూడా ఆలోచించి వాళ్ళ ఆరోగ్య అభివృద్ధి కూడా మనం కాక్షించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోతే మా అన్నయ్య గారు నాగరాజు గారు ఆయన మొన్న ప్రపోజల్ పెట్టారు చక్కగానే. మనమే కాదు మన పిల్లలు కూడా ఈ ఎక్సర్సైజ్లు, యోగా కార్యక్రమాల్లో భాగం చేయాలని చెప్పేసి గుండం ఫంక్షన్ హాల్లో 2వ టైం కింద పెట్టారు. చాలా బాగుంది అది అన్నయ్య గారి ప్రపోజల్. నిజంగా అన్నయ్య గారికి మనస్ఫూర్తిగా ఒకసారి ఆయనకి అభినందనలు చెప్తున్న సభాపరంగాను. ఇప్పుడు అందరూ కూడా వెళ్తున్నారు, 2వ టీం స్టార్ట్ అయింది. అలాగే మీ పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపిస్తే అక్కడికి చాలా బాగుంటుంది. ఏదైనా సరే మనం ఒక వెహికల్ కొనుక్కుంటే దాన్ని మనం ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది డైలీ తుడుతుంటారు, అది 10 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా సరే ఫ్రెష్గా కనపడుతూ ఉంటుంది. అదే 10 ఏళ్ళ తర్వాత తుడితే ఎక్కడో తుప్పుకుని తుప్పట్టేసి ఇరిగిపోతుంది. అలా కాకుండా మనం ఫస్ట్ కాడి నుంచి కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే యోగా చేసుకోవడం మొదలు పెడితే, ఎక్సర్సైజ్ చేసుకుంటే దాని విలువ నేను చెప్పక్కర్లేదు, అమోఘం. పైగా ఇంకోటి ఏంటంటే 60 సంవత్సరాలు వచ్చాక ఒక ఫ్రెండ్ ఉంటే ఆడికి 10 సంవత్సరాలు తగ్గుతాయంటారు, ఇద్దరుంటే 20 సంవత్సరాలు తగ్గుతాయంటారు, ముగ్గురుంటే 30 సంవత్సరాలు తగ్గుతాయంట. మనం 30 మంది ఉన్నాం అంటే మన వయసు అంతా మనం లెక్కేసుకోవాలి. కాబట్టి ఇక్కడికి వచ్చి డైలీ మనందరం ఆరోగ్యంగా, ఆనందంగా, హ్యాపీగా నవ్వుకుంటూ హ్యాపీగా కాలక్షేపం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న కలిసి నా పుట్టినరోజు ఇవాళ 7/7, మా మిస్సెస్ది 8/8, మా అబ్బాయిది 1/1, మా అమ్మాయిది 6/6. ఇలాగా ఎవరిదన్నా ఉంటే చెప్పండి, వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను నేను. ఇంటికి కూడా మనస్ఫూర్తిగా నేను
అభినందనలు చెప్తున్నాను. మెనీ 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 థ్యాంక్స్.